ఇంట్లో పప్పులు సామాన్లు నిండుకున్నా, కూరగాయలు తెచ్చుకోకపోయినా ఉన్న వాటితోటే రుచిగా వంట చేసి పెట్టడంలో మనకి మనమే సాటి. ఏమంటారు? ఈరోజు నేను అదే పని చేశాను. ఏంటంటే ఒకే ఒక్క టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈరోజు ఎలాగో శుక్రవారం సంత కదా, సాయంత్రం తెచ్చుకోవచ్చని ముందుగా ఓ గ్లాసుడు కందిపప్పు వేయించుకున్నాను. దోరగా వేయించాక అది కుక్కర్లో మెత్తగా ఉడకపెట్టుకున్నాను. అదంతా ఉడికాక మనకి తగినంత బెల్లం, మన ఇష్టాన్ని బట్టి నేను ఒక చిన్న గరిటెడు వేసాను. ఈ బెల్లం కరిగి పాకం వచ్చేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది తీయపప్పు లేదా ఎర్రపప్పు అని కూడా అంటారు. అయితే ఇంకా ఒక్క టమాటా ఉంది కదా, అది ముక్కలు కట్ చేసి ఒక పచ్చిమిరపకాయ, కొన్ని మిరియాలు గ్రైండ్ చేశాను. చింతపండు, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి మరుగుతుండగా ఈ గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ కూడా వేసి కొంచెం చారుపొడి ఉండిపోయిందనమాట, అది కూడా వేసి బాగా మరిగించానండి. సూపర్ చారు తెలుసా ఇవాళ, ఎంతో బాగుందో. మరి ఆకొన్న కూడా అమృతం అంటే ఇదే కదా, మీరేమంటారు?